హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మీ అందరి ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. ఆల్రెడీ మాకు ఇక్కడ చలి అయితే చాలా ఎక్కువగా స్టార్ట్ అయిపోయింది. -డిగ్రీలో ఉంటుందన్నమాట టెంపరేచర్. ఇక్కడ మీరు చూడొచ్చు నా నోట్లోంచి ఎలా వస్తున్నాయో పొగలు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత చల్లగా ఉందో. మాకు ఇక్కడ వాతావరణం -5 -6 దాకా ఉందన్నమాట టెంపరేచర్ అనేది. అంత చల్లగా ఉంటుంది. వింటర్ అయితే మాకు స్టార్ట్ అయిపోయింది ఈసారి. అందులో పోలాండ్లో బాగా చలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్స్ట్రీమ్ లెవెల్లో. సో తప్పట్లేదు, బయటికి రావాల్సి వస్తుంది పనున్నప్పుడు. ఇక్కడ నేను మా చిన్నమ్మాయి మేము ఇద్దరం కలిసి అయితే పని ఉందని బయటకు వచ్చాము. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ షాపింగ్ మాల్ వచ్చేసి గలేరియా డొమినికన్స్కా అనమాట. దానికి ఆపోజిట్లోనే ఆఫీస్ బిల్డింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇది సిటీ సెంటర్లో ఉంటుందన్నమాట. చాలా రష్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మేము ఈ షాపింగ్ మాల్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ మాకు కొంచెం పని ఉంది, దానికోసమే మేము ఇద్దరం మాత్రమే వచ్చాము. ఇప్పుడు షాపింగ్ మాల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ షాపింగ్ మాల్ చూస్తారు కదా, లోపలంతా క్రిస్మస్ డెకరేషన్స్, లైటింగ్స్ అన్నీ కూడా పెట్టేశారు. ఇంకా 1 మంతే ఉంది కదా క్రిస్మస్కి, అందుకని ఇలాగా లైటింగ్స్ అన్నీ కూడా పెట్టారనమాట. బయట నుంచి చూడడానికి పెద్ద మాల్లా కనపడుతుంది, కానీ అంత పెద్ద మాల్ ఏం కాదు, చిన్నదే లోపల. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చిన్నగానే ఉంటుంది. ఇక్కడ మసాజర్ చైర్ అది ఉంటే నేను అక్కడ కూర్చుంటానని చెప్పి తను అక్కడ కూర్చొని అలాగా ఎక్స్ప్రెషన్స్ అవి ఇస్తూ ఉందన్నమాట, నిద్రపోతున్నట్టు అలాగా. అక్కడి నుంచి మళ్ళీ మేమైతే షాప్లోకి వెళ్ళిపోయాము. స్నో గ్లౌజులు కావాలి, స్నో పడుతుందని చెప్పి చూస్తుంది గ్లౌజులు, కానీ తన సైజ్ అయితే అక్కడ లేవు. ఇంకా అందుకని ఆ గ్లౌజులు అక్కడ పెట్టేసి ఇంకా ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయేమో చూద్దామని అలా ఒక రౌండ్ అయితే వేస్తున్నాం అనమాట. కానీ మాకు కావాల్సినవి ఏమి ఇంకేం అక్కడ దొరకలేదు. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా ఇంక ఇప్పుడు మొత్తం అంతా కూడా క్రిస్మస్ రిలేటెడ్ థీమ్లోనే కనిపిస్తూ ఉంటాయి. బట్టలు కానీ బ్లాంకెట్స్ అయినా ఏవైనా సరే అన్నీ కూడా గ్రీన్, రెడ్, వైట్ ఈ కలర్సే కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా అన్నీ మనకి క్రిస్మస్ రిలేటెడ్వే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అన్ని షాప్స్లో కూడా. మిగిలినవి అన్నీ కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బొమ్మలైనా, శాండిల్స్ అయినా, షూస్ అయినా అన్నీ క్రిస్మస్వే కనిపిస్తుంటాయి. అక్కడి నుంచి మార్కెట్లోకి వెళ్ళిపోయాము. మార్కెట్లో కావాల్సిన కొన్ని కూరలు అవన్నీ తీసేసుకొని మళ్ళీ ఇంకొక షాప్లోకి అయితే వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ కూడా క్రిస్మస్ అనే రాసున్నాయి. అందులో థ్యాంక్స్ గివింగ్ డే కూడా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువగా రకరకాల వెరైటీస్ అవన్నీ కూడా పెట్టారనమాట. రకరకాల కుకీస్, చాక్లెట్స్, వాట్ నాట్, అసలు లేనివంటూ ఏమీ లేవన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. అందులో క్రిస్మస్ కూడా దగ్గరకు వస్తుందేమో, చాలా చాలా కొత్త కొత్త స్టాక్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అన్ని షాప్స్లో కూడా. ఇక్కడ చూసిన మొత్తం అలాంటివి వెరైటీస్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అలాగా కావాల్సినవి తీసుకొని ఇలాగా షాప్లో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నామన్నమాట, కొత్త వెరైటీస్ అవన్నీ కూడా. ఈవెన్ పిల్లోస్లో వాటి మీదకి కూడా ఇలా మేరీ క్రిస్మస్ అని అలా రాసున్నాయి. చాలా చాలా వెరైటీ అవన్నీ ఉన్నాయన్నమాట. కాసేపు అక్కడ తిరిగేసి కావాల్సినవన్నీ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అయితే మేము రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము. మేము ఇంటికి వచ్చిన తర్వాత స్నో అయితే పడటం స్టార్ట్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. చూసారు కదా, మార్నింగ్ ఇలాగ స్నో అనేది పడడం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ స్నో కష్టాలు ఎలా ఉంటాయంటే, స్నో చూడ్డానికి ఫొటోస్లో, వీడియోస్లో బాగానే ఉంటాయి, కానీ లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకే తెలుస్తాయి వాటి కష్టాలు అనేవి. అందులో చలి అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా మొత్తం అన్నీ ప్యాక్ చేసుకొని మనం బయటికి రావాలి. లేదంటే మన చేతులు గడ్డగట్టిపోతాయి, తిమ్మిరెక్కేసి మన చేతులు కూడా పనిచేయవన్నమాట. ఫుల్గా ప్యాక్ చేసుకుంటేనే మనం బయటికి రాగలుగుతాం. ఎంత స్నో పడినా ఏం చేసినా పిల్లలకి స్కూలు, ఆఫీస్లో అయితే తప్పవు కదా. కాబట్టి మా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ చూసారు కదా, కార్ల మీద మొత్తం రోడ్డు మీద అంతా కూడా మొత్తం స్నోనే ఉంది. నడవడానికి మీకు ఎక్కడ రోడ్డు కూడా కనిపించట్లేదు, మొత్తం స్నోతోనే కవర్ అయిపోయి ఉంది. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళాలన్నప్పుడు స్నో అలాగా నడిచేటప్పుడు రోడ్డుకి అడ్డంగా ఉన్నట్టయితే సాల్ట్ అనేది వేస్తారు. అప్పుడు అది మెల్ట్ అయినప్పుడు నడవడానికి దారి అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది సాయంత్రము ఆ రోజు మా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే నేను బయలుదేరాను. ఇక్కడ చూసారు కదా, మొత్తం అంతా కూడా మీకు అర్థమవుతుంది చూస్తుంటే. నడవడానికి దారి లేకపోతే అలా సాల్ట్ వేస్తారు, అప్పుడు కరుగుతుంది ఆ స్నో అన్నది, ఐస్ లాగా ఉంటుంది. అందులోనే మనం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. లేదంటే కొంచెం మనం స్లిప్ అయినా కూడా జారి కింద పడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని తప్పనిసరిగా మనము స్నో షూసే వేసుకొని వెళ్ళాలి. లేదంటే ఆ చలికి అస్సలు నడవలేము. మా నార్మల్ రెగ్యులర్ షూస్ వేసుకున్నట్టయితే స్నో అంతా కూడా ఆ షూస్లోకి కూడా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని కంపల్సరీగా స్నో షూసే వేసుకోవాలి ఈ స్నో పడినప్పుడు. ఎంత జాగ్రత్తగా మనం స్నో షూస్ అవి వేసుకున్నా ఒక్కొక్కసారి
షూస్లోకి కూడా ఆ స్నో అన్నది వెళ్ళిపోతుంది అనమాట. మనం నడిచేటప్పుడు ఆ వాటర్ అది షూలోకి వెళ్ళిపోయి మన షూస్ కూడా తడిసిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇక్కడ చూస్తారు కదా, ఇది తర్వాత రోజు అనమాట. తర్వాత రోజు మార్నింగ్ స్నో అంతా కరిగిపోయిన తర్వాత రోడ్లన్నీ ఇలా ఉంటాయి. అది సగం సగం కరిగిపోయి ఐస్ మనం ఫ్రీజర్లో కరగబెట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటాయి అన్నమాట. రోడ్లన్నీ ఇలా నీళ్ళ నీళ్ళగా రొచ్చు రొచ్చుగా. ఇవి మా స్నో కష్టాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్.